నమస్కారం. పసిడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అరటిలో విలువ ఆధారిత ఉత్పత్తులపై అవగాహన అనే అంశం గురించి వివరించడానికి ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రవీంద్ర కుమార్ గారు. రవీంద్ర కుమార్ గారు నమస్తే సార్. నమస్తే సార్. మనం ఈరోజు అరటిలో విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి మాట్లాడుకోబోతున్నాం సార్. అయితే అసలు ఈ అరటి పంట యొక్క ప్రాముఖ్యత ఎంతవరకు ఉంటుందంటారు? దాని యొక్క పోషక విలువల గురించి చెప్పండి సార్. మరి ముఖ్యంగా ఈ అరటి పంటను కానీ మనం తీసుకుంటే గత కొన్ని వేల సంవత్సరాల కాలం నుంచి కూడా ఈ అరటి అనేది మానవుని యొక్క జీవన విధానంలో ఒక ముఖ్యమైన భాగస్వామ్యంగా ఉండడం జరుగుతుంది. ఈ అరటి పంట గురించి దాని ప్రాముఖ్యత గురించి పురాణ కాలం నుంచి అంటే రామాయణంలో కానీ కౌటిల్యుడి అర్థశాస్త్రంలో కానీ సవివరంగా ఈ పంట గురించి తెలియజేశారు. అయితే ప్రస్తుత రోజుల్లో ఈ పంట యొక్క ప్రాముఖ్యతను కానీ మనం తీసుకుంటే ఈ పంటను సుమారు ప్రపంచవ్యాప్తంగా కూడా 400 మిలియన్ జనాభా ముఖ్యమైన ఆహారంగా ఎక్కువగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. దీనిని ఒక పండుగానే కాకుండా దీనిలో ఉండేటువంటి పోషక విలువలు, అదేవిధంగా విటమిన్లు, ఇతర లవణాలు అనేవి ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తూ ఉంటాయి. అంతేకాకుండా దీనిలో ఉండేటువంటి చక్కెరలు కూడా మనిషికి చాలా మంచి చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఈ అరటి పండులో సోడియం అనేది తక్కువగా ఉంటుంది, పొటాషియం అనేది ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. దీనివలన ఏంటంటే అధికంగా ఈ హై బీపీతో సమస్యతో బాధపడేవారు వాళ్ళందరూ కూడా ఈ పండును బేసిక్గా మనం తీసుకోవచ్చు. అంతేకాకుండా తక్షణ శక్తిని ఇవ్వడానికి క్రీడాకారులు కానీ, అధికంగా ఈ ఎక్సర్సైజులు చేసేవాళ్ళు, వృద్ధులు, చిన్నపిల్లలు అందరూ కూడా ఈ పండుని తీసుకోవడం ద్వారా తక్షణంగా మనకి శక్తిని అందించడం జరుగుతూ ఉంటుంది. 100 గ్రాముల పండు నుంచి మనకి తక్షణ శక్తిగా 100 కిలో క్యాలరీలు ఎనర్జీ అనేది లభించడం జరుగుతూ ఉంటుంది. ఇంకా దీని ప్రాముఖ్యతను కానీ మనం తెలుసుకుంటే చిన్నపిల్లల నుంచి కూడా వృద్ధుల వరకు కూడా ఈ పండును మనం తీసుకోవచ్చు, ఎటువంటి అభ్యంతరం లేకుండా తీసుకోవచ్చు. అయితే బాగా షుగర్ ఉండేటువంటి పేషెంట్లు మాత్రము బాగా ముగ్గిన పండు కాకుండా కొంచెం ముగ్గుతూ ఉన్నప్పుడు లేత పసుపు రంగులో ఈ అరటిపండు ఉన్నప్పుడు తీసుకోవడం ద్వారా షుగర్ శాతం పెరగకుండా నిరోధించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా కూర తయారు చేయడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే ఆసియా ఖండంలో కానీ లేదా అమెరికా ఖండంలో కానీ దీన్ని ఎక్కువగా పండుగానే ఎక్కువగా ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. సరే, అయితే ఈ అరటి పండు నుండి తయారు చేయదగ్గ ఆధారిత ఉత్పత్తులు ఏమైనా ఉన్నాయి సార్? వాటి గురించి వివరించండి. అరటిని సాధారణంగా మనం చూసుకుంటే దీనిలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక 1000 రకాల వరకు కూడా వివిధ దేశాల్లో వివిధ ప్రాంతాన్ని అనుసరించి మనకు సాగు చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే దీన్ని ఎక్కువగా 70% పండుగానే ఎక్కువగా ఉపయోగించడం జరుగుతూ ఉంటారు. 25% మాత్రం అరటిని కూర రకాలుగా ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ పండులో ఉండేటువంటి పోషక విలువలు కానీ, ఖనిజ లవణాలు కానీ, ఇతర తక్షణ శక్తినిచ్చే అవసరాలు కానీ ఉపయోగపడడం జరుగుతూ ఉంటుంది. అయితే దీన్ని పండుగానే కాకుండా చాలా ఉత్పత్తులు కూడా మనం తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది. దానిలో ముఖ్యంగా మనం తీసుకుంటే బనానా చిప్స్. ఈ బనానా చిప్స్ అనేవి అత్యధికంగా అరటి నుంచి తయారు చేయదగినటువంటి విలువ ఆధారిత ఉత్పత్తి. దీనికోసం ప్రత్యేకంగా నేంద్రన్ అనే రకాన్ని రైతులు ఎక్కువగా మనకి సాగు చేస్తూ ఉంటారు. ఈ నేంద్రన్ అనే రకం కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాల్లో ఎక్కువ సాగులో ఉంటుంది. అంతేకాకుండా మొత్తం అరటిని సాగు చేసే రకాల్లో 7% విస్తీర్ణము ఈ నేంద్రన్ అనే రకాన్నే మన రైతులు సాగు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ నేంద్రన్ అనే రకం నుంచి మనం అరటికాయ చిప్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. ఈ చిప్స్ కాయ ముగ్గకు ముందే మనం స్లైసింగ్ మెషిన్ ద్వారా ఒక 1 mm నుంచి 2 mm మందం ఉండేటువంటి ఈ చిప్స్ను మనం కోసుకొని కొబ్బరి నూనెలో కానీ ఇతర నూనెలో కానీ వేపుకోవచ్చు. తర్వాత దాన్ని మన పెప్పర్ సాల్ట్ మిక్చర్ జల్లుకోవడం ద్వారా ఈ ఉత్పత్తిని సరైన విధానంలో ప్యాకింగ్ చేయడం ద్వారా 3 నుంచి 6 నెలల వరకు కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో మనం ఉద్యాన పరిశోధనా స్థానం కొవ్వూరులో ఈ నేంద్రన్ రకంతో పాటు పొపెల్లో అనే రకం కూడా
ఈ చిప్స్ తయారీకి బాగా అనుకూలంగా ఉంటుందని గమనించడం జరిగింది. ఈ పపోలో అనే కొత్త రకం కూడా ఈ అరటి చిప్స్ తయారు చేయడానికి బాగా అనువుగా ఉండే రకం. ఈ చిప్స్ కూడా నేంద్రన్ చిప్స్ కన్నా కూడా బాగా పలుచుగా ఉండి మన పొటాటో చిప్స్ లాగా క్రంచీగా ఉండి బాగా టేస్ట్ ఎక్కువగా ఉండడం గమనించడం అయింది. కాబట్టి ఈ చిప్స్ కోసం ఈ నేంద్రన్ లేదా పపోలో రకాలను రైతులు ఎక్కువగా సాగు చేసుకోవచ్చు. ఈ చిప్స్తో పాటు అరటిలో ఇతర విలువ ఆధారిత ఉత్పత్తులు కూడా మనం తయారు చేసుకునే అవకాశం ఉంది. దానిలో ముఖ్యంగా మనకి బనానా జామ్ కానీ బనానా జెల్లీ కానీ తయారు చేసుకోవచ్చు. ఈ జామ్ అనేది ఈ పండ్లు మార్కెట్కి ఎక్కువగా వచ్చినప్పుడు దానికి తగినటువంటి ధర లేనప్పుడు మన రైతులు వాటిని తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోకుండా ఈ పండును మనం తగినటువంటి చక్కెరలు అదేవిధంగా సిట్రిక్ ఆమ్లంతో కలుపుకొని ఈ పొయ్యి మీద ఉడికించడం ద్వారా బనానా జామ్ని మనం ఎక్కువగా టమాటా జామ్ ఎక్కువగా వాడుతూ ఉంటాము. అలాగే బనానా జామ్ కూడా వివిధ దేశాల్లో బాగా ప్రాముఖ్యత పొందింది. ఈ జామ్ను కూడా మనం తయారు చేసుకొని టమాటా జామ్ ఎలా విధంగా కెచప్ జామ్ ఎలా విధంగా ఉపయోగిస్తామో దీన్ని కూడా మనం విస్తారంగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనితో పాటు కొన్ని రకాలు మన గోదావరి జిల్లాలో ఎక్కువగా పండేటువంటి చక్కెరకేళి అనే రకం, తెల్ల చక్కెరకేళి అనే రకాన్ని ఎక్కువగా రైతులు పండిస్తూ ఉంటారు. ఈ రకంలో చక్కెరలు చాలా అధిక శాతంలో ఉండి పండులో గుజ్జు ఎక్కువగా ఉంటుంది కాబట్టి జ్యూస్లు అంటే బనానా జ్యూస్లు ఏదైతే ఉన్నాయో ఆ జ్యూస్లు మిల్క్ షేక్లు తయారు చేసుకోవడానికి ఈ రకాన్ని అధికంగా రైతులు ఉపయోగించుకోవచ్చు. ఇవి సాధారణంగా జరిగేవి. వీటితో పాటు కూడా కొన్ని రకాలు అంటే నెల్లూరు ప్రాంతంలో ఎక్కువగా పండించేటువంటి నెల్లూరు అమృతం అనే రకం, ఇతర రాష్ట్రాల్లో తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పండించేటువంటి కర్పూరవల్లి అంటే రకాల్లో చక్కెరలు 30 నుంచి 33% వరకు కూడా ఉండి పండు చిన్నగా ఉండి బాగా తీయగా ఉంటుంది. ఈ పండును కూడా మార్కెట్లో సరైన ధర పలకనప్పుడు దాన్ని ఎండు ఫలంగా మనం మార్చవచ్చు. ఈ ఎండు ఫలంగా మార్చడానికి అరటి తొక్క తీసిన తర్వాత ఈ గుజ్జు ఏదైతే ఉంటుందో దాన్ని మనం హాట్ ఎయిర్ డ్రైయర్లో కానీ లేదా సౌరశక్తితో నడిచే సోలార్ డ్రైయర్లో కానీ మనం ఎండబెట్టి దానిలో ఉండేటువంటి నీటిని తగ్గించి ఎండు ఫలంగా తీసుకున్నప్పుడు ఆ ఎండు ఫలం కూడా సుమారు 6 నెలల పాటు మనకి నిలవ ఉండి ఎప్పుడైనా మనం తినడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఈ జామ్ జెల్లీ ఈ బనానా డ్రై ఫిగ్ కాకుండా పచ్చి అరటికాయ నుంచి అంటే కొన్ని సందర్భాల్లో మనకి ఈ తుఫాను గాలులు సైక్లోన్స్ వంటివి వచ్చినప్పుడు గెల సరైన దశలో తయారవకుండానే గెలలో మనకి పడిపోవడం జరుగుతూ ఉంటుంది. రైతులు కూడా తీవ్రమైన నష్టాన్ని చూస్తుంటారు. అటువంటి సందర్భంలో ఏంటంటే మనం ఈ సరిగా అవనటువంటి పచ్చి కాయల నుంచి బనానా పౌడర్ని కూడా మనం తయారు చేసుకోవచ్చు. దీన్ని బనానా పౌడర్ని మనం మిల్క్ షేక్లు గాను ఐస్ క్రీమ్స్లోను కేక్స్ తయారీలోను అదేవిధంగా హెల్త్ డ్రింక్స్ తయారీలోను కూడా ఈ బనానా పౌడర్ని మనం ఎక్కువగా ఉపయోగించి మంచి లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. సరే, అయితే ఇప్పటివరకు అరటి పండు గురించి ఉపయోగాలు చెప్పారు. అయితే ఈ అరటి మొక్క నుండి వివిధ భాగాలు ఉంటాయి కదా సార్, వాటి వల్ల ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటి గురించి వివరించండి సార్. చాలామంది రైతులకి అవగాహన లేదు దీని మీద. మన రాష్ట్రంలో మన దేశంలో కానీ తీసుకుంటే సుమారు 9.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఈ అరటిని సాగు చేస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో సుమారు 1,00,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ అరటిని సాగు చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా ఈ అరటి పండు తప్ప అరటి యొక్క వేరే భాగాలను ఉపయోగించుకునే పరిస్థితులు ఎక్కడ మనం గమనించలేదు. కానీ ఈ అరటి పండుతో పాటు కూడా అరటి మొక్క కూడా చాలా విలువైంది. దీనిలో ఉండేటువంటి అన్ని భాగాలు కూడా మనకి వాణిజ్యపరంగా కానీ లేదా పోషకపరంగా కానీ ఆరోగ్యదాయకంగానే ఉంటాయి. కాబట్టి దీన్ని అమృత ఫలం అని పిలుస్తారు. అంతేకాకుండా కల్పతరువు అని కూడా ఈ అరటిని మనకి పిలవడం జరుగుతూ ఉంటుంది. అయితే దీనిలో మనం ముఖ్యంగా తీసుకుంటే 1 హెక్టార్ విస్తీర్ణంలో వచ్చేటువంటి దిగుబడి అంటే సుమారు 60 నుంచి 70 టన్నుల అరటి పండుగ దిగుబడి వస్తే ఈ దిగుబడికి 4 రెట్లు అధిక మొత్తంలో ఈ భాగాలను మనం పొందవచ్చు. అంటే దానిలో అరటి ఆకులు కానీ అరటి బొంద కానీ
దాని ఉండేటువంటి దుంప కానీ ఈ రూపంలో అంటే 60 టన్నులు దిగుబడి హెక్టార్కి వస్తే సుమారు 200 టన్నుల వేస్ట్ మెటీరియల్ అనేది మనకి 200 నుంచి 250 టన్నులు వేస్ట్ మెటీరియల్ అనేది మనకి అదే పొలంలో వస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఏంటంటే వీటిని ఉపయోగించుకునే పద్ధతిలో అవగాహన లేకపోవడం వల్ల అరటి బొందలను కానీ లేదా వ్యర్థ పదార్థాలను పొలంలో తొలగించడానికి అంటే ముక్కలుగా చేసి నరకడానికి కానీ కాల్చివేయడానికి కానీ కుళ్ళబెట్టడానికి కానీ అదనంగా 15 నుంచి 25 వేల రూపాయల పాటు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా దీన్ని మనం ఉపయోగించుకునే విధానంలో ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా దీనిలో తీసుకుంటే అరటి ఆకులు అంటే బయోప్లేట్స్ అని అంటాం దీన్ని. ఈ అరటి ఆకుల్లో భోజనం అనేది మన సాంప్రదాయపరంగా కూడా ఒక మంచి లక్షణంగా మనం చెప్పొచ్చు. ఇది ఆరోగ్యానికి మంచిది, అదేవిధంగా సాటిస్ఫాక్షన్ కూడా ఎక్కువగా తినే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ అరటి ప్లేట్స్ అంటే ఆకుల నుంచి ఈ ప్లేట్స్ని మనం తయారు చేసుకోవచ్చు. అయితే అన్ని రకాలు కూడా ఈ అరటి బనానా ప్లేట్స్ కింద ఉపయోగపడవు. ముఖ్యంగా కర్పూరవల్లి వంటి రకాలు, నెల్లూరు ఆకు అరటి వంటి రకాలు, అంతేకాకుండా కూర అరటి వంటి రకాల్లో ఈ అరటి ఆకులను మనం ఈ బయోప్లేట్స్ కింద వాడి లాభాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన నెల్లూరు అమృతపాణి అనే రకాన్ని ఎక్కువగా నెల్లూరు జిల్లాలో సాగు చేస్తూ ఉంటారు. మొదటి పంట ఏదైతే ఉందో ఆ మొదటి పంట నుంచి వచ్చిన గెలను అమ్మిన తర్వాత రెండో పంటను వాళ్ళు ఈ అరటి ఆకులు ఉత్పత్తికి మాత్రమే వదిలి సుమారు 75,000 నుంచి ₹1,00,000 వరకు కూడా ఆదాయాన్ని మన ఎకరాన్ని నుంచి ఆర్జిస్తున్నారని చెప్తున్నామండి. అంతేకాకుండా ఈ అరటిలో ఆకులతో పాటు కూడా ఈ కాండం ఏదైతే బొంద అని అంటాం కదా, ఆ కాండం కూడా మనకి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ కాండంలో మనకి పొరలుగా ఈ షీట్స్ అనేవి మనకి ఉండడం జరుగుతూ ఉంటాయి. ఈ లేయర్స్లో ఉండేటప్పుడు ఏంటంటే సుమారు 9 నుంచి 10 ఆకు కాడల నుంచి మనం ఈ అరటి నారను మనకి తీయడానికి అవకాశం ఉంటుంది. మనం చూసాం చాలా సందర్భాల్లో ఎక్కువగా ఈ పత్తి నుంచి జనప నుంచి నార ఎక్కువగా తీస్తూ ఉంటాము. కానీ ఈ రెండిటికన్నా కూడా అరటి నార కూడా రెండిటితో సమానంగా ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. ఈ అరటి నార మన ఎకరానికి వచ్చేసి సుమారు 400 నుంచి 600 కేజీల అరటి నారను మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నార మన మార్కెట్లో ₹200 నుంచి ₹300 వరకు కూడా ధర పలుకుతూ ఉంటుంది. కాబట్టి ఈ అరటి నారను ఈ ఆకు తొడిమల నుంచి తీసి రైతులు అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అరటి నార నుంచి దుప్పట్లు, అదేవిధంగా రగ్గులు, షర్ట్స్, శారీసు, హ్యాండ్ బ్యాగ్స్, క్లాత్స్, అటువంటి డోర్ మ్యాట్స్, గన్నీ బ్యాగ్స్ ఇవన్నీ కూడా మనకి తయారు చేయడం, పారిశ్రామికంగా తయారు చేయడం జరుగుతూ ఉంది. ఈ ఉత్పత్తి యొక్క దీర్ఘకాలిక మన్నిక కూడా మనం గమనించడం జరిగింది. అయితే ఈ నార తీసే క్రమంలో మనకి క్లచర్ అనే వేస్ట్ వస్తూ ఉంటుంది. ఈ వేస్ట్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ వేస్ట్ని మనం వర్మీ కంపోస్ట్ కింద మార్చుకొని మళ్ళీ మన అరటి తోటకు కానీ వేరే పంటలకు కానీ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రాసెస్లో అంటే నార తీసే పద్ధతిలో ఈ క్లచరు నారే కాకుండా దాని నుంచి లిక్విడ్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైతే ఈ లిక్విడ్ నీరు వంటి ద్రవం వస్తూ ఉందో దానిలో ఇతర మొక్కలకు, అరటి మొక్కకి లేదా ఇతర మొక్కలకి అవసరమయ్యేటువంటి అన్ని స్థూల మరియు సూక్ష్మ పోషకాలు అనేవి అధిక మొత్తంలో ఉంటాయి. వీటిని మళ్ళా మనం వేరే పంటల మీద పిచికారీ చేసుకోవడం ద్వారా రసాయన ఎరువులు లేకుండా సేంద్రియ ఎరువుతోనే మనం సేంద్రియ పద్ధతిలో మనం కల్టివేషన్ చేసుకొని అధిక లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. దీనితో పాటుగా మనకి అరటి పువ్వు నుంచి కూడా చాలా రకాలైనటువంటి కూరలు కానీ పచ్చళ్ళు కానీ మనకి తయారు చేసుకునే విధానాలు ఉన్నాయి. సాంప్రదాయపరంగా కొన్ని మెనూలు ఆల్రెడీ ప్రోటోకాల్స్ ఉన్నాయి. అంతేకాకుండా పచ్చడి కూడా మనం చేసుకోవచ్చు దీని నుంచి. ఈ దవ్వ ఏదైతే ఉందో మధ్య భాగంలో అరటి బొంద మధ్యలో ఉండేటువంటి దవ్వను కూడా మనం ఊరబెట్టుకొని తినవచ్చు. అదేవిధంగా పికిల్స్ వంటివి చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఇది షుగర్ సిరప్ని ఎక్కువగా పీల్చుకునే లక్షణం ఉంటుంది కాబట్టి చాక్లెట్స్ కూడా దీని నుంచి తయారు చేసుకొని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఈ మధ్యకాలంలో ఏంటంటే అరటి దవ్వను మనం నరికినప్పుడు దాని నుంచి వచ్చేటువంటి నీరు, సెంట్రల్ కోర్ నుంచి వచ్చేటువంటి నీరు చాలా రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలకు మనకి పరిష్కారంగా ఉంది. కాబట్టి ఈ మధ్యకాలంలో
ఈ అరటి నుంచి వచ్చే నీటిని కూడా ఎక్కువగా మనకి ప్రాముఖ్యత పొందిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా అరటి పండే కాకుండా అరటి ఆకుల నుంచి, కాండం నుంచి, అదేవిధంగా దాని పువ్వు నుంచి కూడా మనం వివిధ విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసుకొని మనం గెలలు అమ్మిన దానికన్నా అధికంగా దీన్ని వాల్యూ అడిషన్ అంటే ప్రాసెసింగ్ చేసుకోవడం ద్వారా రైతులు లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉందండి. ఓకే రవీంద్ర కుమార్ గారు, అయితే చెప్పండి, మన రాష్ట్రంలో పండించే సాంప్రదాయ అరటి రకాలు మరియు వాటి యొక్క ప్రాముఖ్యత గురించి వివరించండి సార్. ఈ విలువ ఆధారిత ఉత్పత్తుల్లో భాగంగా అన్ని రకాలు కూడా విలువ ఆధారిత ఉత్పత్తులు చేయడానికి ఉపయోగపడవు, కానీ కొన్ని రకాలు కొన్ని పర్పస్లకి మనకి బాగా సూట్ అవుతాయి. మన రాష్ట్రంలో కానీ తీసుకుంటే సుమారు 1,00,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ 1,00,000 హెక్టార్లలో సుమారు 50,000 హెక్టార్ల విస్తీర్ణం గ్రాండ్ నైన్ పచ్చరటి అనే రకాన్ని మనం రైతులు ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. ఈ పచ్చరటి అనే రకం మనకి అధిక దిగుబడినిచ్చేటువంటి రకం. సుమారు ఎకరానికి వచ్చేసి 30 నుంచి 40 టన్నుల వరకు కూడా దిగుబడి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ పండ్ల యొక్క షెల్ఫ్ లైఫ్ అంటే కోసిన తర్వాత 10 నుంచి 15 రోజుల పాటు కూడా నిలవ ఉండేటువంటి సామర్థ్యం ఉంది. కాబట్టి ఇది ఎగుమతి చేయడానికి అంటే మన రాష్ట్రంలోనే కాకుండా విదేశాలకు ఎగుమతి చేయడానికి ఈ రకాన్ని ఎక్కువగా వాడుతూ ఉన్నారు. దీనిలో కూడా చక్కెరలు సుమారు 18 నుంచి 20% చక్కెరలు ఉండి మనకి పండుగ బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది అన్ని ప్రాంతాల్లో కూడా ఈ క్యావెండిష్ రకం అంటే ఈ గ్రాండ్ నైన్ రకాన్ని ప్రజలు ఇష్టపడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అత్యధిక ప్రాముఖ్యత ఈ రకానికి ఉంది. ఇది సుమారు 2.5 నుంచి 2.5 మీటర్ల ఎత్తు ఎదిగి కొంచెం మధ్యస్థ పెరుగుదల కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా గాలులను కూడా కొంతవరకు తట్టుకునే రకం. పనామా తెగులను కూడా తట్టుకుంటుంది. కానీ సిగతోక వంటి ఆకుమచ్చ తెగుళ్ళు ఎక్కువగా వచ్చి నష్టపరుస్తూ ఉంటాయి. ఈ రకం మనం ఇంతకుముందు చెప్పిన విలువ ఆధారిత ఉత్పత్తుల్లో ఈ అరటి పిండి ఏదైతే ఉందో ఈ అరటి పిండిని ఈ గ్రాండ్ నైన్ రకం నుంచి మనం తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా జామ్గా కూడా ఈ అరటి గ్రాండ్ నైన్ రకాన్ని జామ్గా కూడా ఉపయోగించుకోవచ్చు. మరి ఈ గ్రాండ్ నైన్ రకం అనేది విదేశాల నుంచి మనకి రావడం జరిగింది. అయితే కొన్ని వేల సంవత్సరాల కాలం నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని సాంప్రదాయ అరటి రకాలు మనం సాగు చేస్తూ ఉన్నారు రైతులు. వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకునేది కర్పూర చక్కెరకేళి అనే రకం. ఈ కర్పూర చక్కెరకేళి అనే రకం చాలా ప్రాంతాల్లో చాలా పేర్లతో పిలుస్తారు, కానీ ప్రపంచవ్యాప్తంగా దీన్ని పూవన్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఈ పూవన్ లేదా కర్పూర చక్కెరకేళి అనే రకం సుమారు 3.5 నుంచి 4 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఇది అన్ని రకాలైనటువంటి తెగుళ్ళని చాలా వరకు సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. అంటే పనామా కానీ, బ్యాక్టీరియా దుంపకుళ్ళు కానీ, సిగతోక కానీ వేరే రకాలతో పోలిస్తే చాలా తక్కువగా ఈ రకాన్ని ఆశిస్తూ ఉంటాయి. కొంతవరకు వైరస్ తెగుళ్ళు మాత్రం ఈ రకాన్ని ఎక్కువగా ఆశించడం మనం గమనించడం అయింది. ఈ రకంలో మన గెల బరువు వచ్చేసరికి 18 నుంచి 20 కేజీల వరకు బరువు ఉండి మనకి దిగుబడి అధికంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. పంట కాలం కూడా మనం 11 నుంచి 12 నెలల వరకు కూడా పంట కాలం ఉంటుంది. పళ్ళు చిన్నవిగా ఉండి కొంచెం పసుపు రంగు తొక్క కలిగి ఉంటాయి. ఎక్కువగా మనం పూజా కార్యక్రమాల్లోనూ అదేవిధంగా వివాహాది ఫంక్షన్లలో కూడా ఈ పండుని ఎక్కువగా మనం వాడడం జరుగుతూ ఉంటుంది. ఈ పండు నుంచి మనం బనానా ఫిగ్ కూడా మనం తయారు చేసి వాడుకోవచ్చు. ఎండు ఫలం అని ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా బనానా ఫిగ్ని తయారు చేసి వాడుకోవచ్చు. దీనితో పాటుగా చక్కెరకేళి, తెల్ల చక్కెరకేళి అనే రకం మన ఆంధ్ర రాష్ట్రానికే ఒక ప్రత్యేకమైనటువంటి రకం. వేరే రాష్ట్రాల్లో ఈ తెల్ల చక్కెరకేళి అనే రకం మనకి అందుబాటులో లేదు. ఈ రకం ఎక్కువగా మనకి గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బాగా పాపులరు. ఎక్కువగా ఫ్రూట్ జ్యూసులు తయారు చేయడానికి ఇది ఎక్కువగా వాడతారు. సుమారు 2.5 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దిగుబడి తక్కువగా ఉంటుంది. అంటే మనకి వేరే రకాలలాగా 10-12 హస్తాలు ఉండవు. దీనిలో 5 నుంచి 6 హస్తాలు మాత్రమే వచ్చి ఎకరానికి వచ్చేసి 10 నుంచి 12 టన్నులు మాత్రమే దిగుబడి రావడం జరుగుతుంది. కానీ ధర ఎక్కువగా ఉండి ముఖ్యమైన ప్రాముఖ్యత కలిగిన రకం వలన రైతులు ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. పనామా తెగులుకు తట్టుకుంటుంది, కానీ బ్యాక్టీరియా దుంపకుళ్ళు తెగులు, సిగతోక ఆకుమచ్చ తెగులుకు ఈ రకం తేలిగ్గా లొంగిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ జ్యూస్ షాపులకి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పండుగ కూడా విస్తృతంగా ఉపయోగిస్తూ ఉన్నారు. దీన్ని కూడా మనం జామ్, జెల్లీ వంటి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ఉపయోగించుకోవచ్చు. దీంతో పాటుగా ఎర్ర చక్కెరకేళి
ఎర్ర అరటి అని మనం సాధారణంగా పిలుస్తాము. ఈ ఎర్ర చక్కెరకేళి అనే రకం కొంచెం దీర్ఘకాలిక పంట రకం, అంటే 13 నుంచి 14 నెలలు పంటకాలం పడుతూ ఉంటుంది. దిగుబడి వచ్చేసి మనకి 15 నుంచి 16 కేజీలు గెల రావడం జరుగుతూ ఉంటుంది. 5 నుంచి 7 హస్తాల వరకు కూడా మనకి గమనించవచ్చు. అయితే వేరే రకాల కన్నా ఈ రకం ప్రాముఖ్యత ఏంటంటే, వేరే రకాల్లో ఈ విటమిన్ ఏ అనేది అంత ఎక్కువగా ఉండదు, కానీ ఈ ఎర్ర చక్కెరకేళిలో బీటా కెరోటిన్స్ ఎక్కువగా ఉండి విటమిన్ ఏ ఎక్కువగా మనకి ఉండడం జరుగుతుంటుంది. ఇది తీసుకోవడం ద్వారా యాంటీ క్యాన్సరస్, అంటే క్యాన్సర్ రాకుండా నిరోధించే లక్షణాలు కూడా ఈ ఎర్ర అరటి రకంలో ఉన్నాయి. అంటే కంటి చూపుని మెరుగుపరచుకోవడానికి, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు బారిన పడకుండా ఈ ఎర్ర అరటి రకాన్ని కానీ మనం తీసుకుంటే, మన డైట్లో భాగంగా చేసుకుంటే అది చాలా వరకు కూడా మనకు ఉపయోగపడడం జరుగుతుంటుంది. ఇది కాకుండా రాయలసీమ ప్రాంతంలో సుగంధాలని, ఏలక్కే అని, నెల్లూరు అమృతపాణి అనే రకాన్ని ఎక్కువగా మనకి రైతులు సాగు చేస్తూ ఉన్నారు. ఈ నెల్లూరు అమృతపాణి రకం ఇంతకుముందు మనం చెప్పుకునేటట్టుగా ఇది ఒక పండుగానే కాకుండా ఆకుల నుంచి కూడా రైతులు అదనపు ఆదాయాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. ఈ పండును కూడా మనం ధర లేనప్పుడు ఎండుఫలం ఫిగ్గా చేసి, ఎందుకంటే దీనిలో షుగర్స్ అనేవి 33% వరకు కూడా ఉంటాయి కాబట్టి ఫిగ్గా చేసి ఎండుఫలంగా మనకి మార్కెట్లో అమ్మడం ద్వారా అధిక లాభం రైతులు పొందడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా మన కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం నుంచి కూర అరటి రకాలను విడుదల చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా కొవ్వూరు బొంత అనే రకం అత్యధిక ప్రాధాన్యత పొంది మన రాష్ట్రంతో పాటు పక్కన ఉండేటువంటి ఒరిస్సా వంటి రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా సాగు చేయడం జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో గోదావరి బొంత అనే ఇంకో రకాన్ని కూడా మనం విడుదల చేయడం జరిగింది. ఈ 2 రకాలు కూడా మంచి నాణ్యమైనటువంటి కూర ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. దాని నుంచి వచ్చే పిండి కూడా, స్టార్చ్ని కూడా మనం పదార్థాల కింద ఉపయోగించుకోవచ్చు. సార్, అయితే అరటి పండు నుండి కానివ్వండి, అరటి మొక్క యొక్క ఇతర భాగాల నుండి కానివ్వండి, విలువ ఆధారిత ఉత్పత్తులు ఏమైనా ఉన్నాయి సార్? అంటే నూతన లేదా అందుబాటులో ఉండే రకాలు ఏమైనా ఉన్నాయి సార్? రకాలు కొత్తగా వచ్చే రకాల్లో మనకి కావేరీ కల్కి అనేటువంటి ఒక రకాన్ని మనకి మన పరిశోధనా స్థానంలో సుమారు 6 సంవత్సరాల పాటు మనం పరిశీలించడం జరిగింది. ఈ కావేరీ కల్కి అనే రకం మనకి కర్పూరవల్లి గ్రూపు అరటి రకానికి చెందింది. ఇది ఎక్కువగా నెల్లూరు అమృతపాణి రకంని పోలి ఉంటుంది. నెల్లూరు అమృతపాణితో సమానంగా గెల యొక్క లక్షణాలు ఉంటాయి. అంటే తీపిదనం కానీ లేకపోతే దిగుబడి కానీ ఇవన్నీ కూడా నెల్లూరు అమృతపాణితో సమానంగా ఉంటాయి. కాబట్టి దీనిలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత అంశం ఏంటంటే, నెల్లూరు అమృతపాణి సుమారు 3.5 నుంచి 4 మీటర్ల ఎత్తు పెరిగి తుఫాను, సైక్లోన్ గాలులకి ఎక్కువగా పడిపోయి నష్టపరుస్తూ ఉంటుంది. కానీ ఈ కావేరీ కల్కి అనే రకం మనకి 1.5 మీటర్ల నుంచి 2 మీటర్ల ఎత్తులో పెరగడం ద్వారా మనకి అదేవిధంగా ఈ బొంద ఏదైతే స్టెమ్ ఏదైతే ఉందో బాగా లావుగా దృఢంగా ఉండడం వల్ల గాలులకు పడిపోయేటువంటి అవకాశం లేదు. దీనికి కర్ర కూడా, అంటే ప్రోపింగ్ అంటాము, సపోర్ట్ కూడా ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. దానివల్ల రైతులు సాగు ఈజీగా చేసుకోవచ్చు. ఈ కావేరీ కల్కి వంటి రకాన్ని మనం పండుగ వాడుకోవచ్చు, లేదా నిల్వ శాతం ఎక్కువగా ఉంటుంది, చక్కెరలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఫిగ్గా వాడుకోవచ్చు, జామున్ కూడా తయారు చేసి మనకు వాడుకోవచ్చు. అదేవిధంగా చిప్స్ తయారు చేయడానికి నేంద్రంతో పాటు పప్పులో అనే రకం కూడా మనం సాగులోకి తీసుకొచ్చాము. ఈ పప్పులో రకాన్ని కూడా మనం అరటి చిప్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని తయారు చేసుకోవచ్చు. బజ్జీలు కూడా ఈ పప్పులో రకాన్ని వాడడం ద్వారా మనకి టేస్ట్ అనేది బాగా ఉండడం అనేది గమనించడం అయింది. వీటితో పాటు మనకి షుగర్ పేషెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చక్కెర శాతం అధికంగా ఉండి అరటిపండు తినాలని ఉన్నా కూడా వాళ్ళు తినడానికి సరిగా పనికిరావట్లేదు కాబట్టి చక్కెరలు తక్కువగా ఉండేటువంటి యంగాంబి KM5 అనే రకం కూడా మన పరిశోధనా స్థానంలో పరిశీలించడం జరిగింది. ఇది మన కర్పూర చక్కెరకేళిలాగా పోలి ఉండేటువంటి రకం కాబట్టి దిగుబడి ఎక్కువగా ఇస్తుంది. అనేక చీడపీడలకి తట్టుకునే రకం, చక్కెరలు తక్కువగా ఉండి మన కర్పూర చక్కెరకేళి పండుని పోలి ఉంటుంది కాబట్టి ఇది మన షుగర్ పేషెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి తినడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా 5R3 అనే రకం కూడా మనం పరిశీలించడం జరిగింది. ఈ రకం కూడా మనకి అనేక రకాలైనటువంటి తెగుళ్ళు, అంటే పనామా తెగులు కానీ, దుంపకుళ్ళు తెగులు కానీ, ఆకుమచ్చ తెగులను కానీ తట్టుకునేటువంటి రకం. ఇది డ్యూయల్ పర్పస్ వెరైటీ, అంటే పండగ ముందు కూరగా వాడుకోవచ్చు, పండిన తర్వాత మనం అరటి పండుగా ఈ 5R3 అనే రకాన్ని మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకునేటట్లుగా ఈ గ్రాండ్ 9 రకం మనకి బాగా ప్రాముఖ్యత పొందింది. కానీ ఈ గ్రాండ్ 9 రకం పోలి ఉండి
కొన్ని రకాలైనటువంటి తెగుళ్ళను తట్టుకునేటువంటి TBM9 అనే రకం, కావేరి వామన అనే రకం, అంతేవిధంగా ఫూలే ప్రైడ్ అనే రకాలను కూడా మన పరిశోధనా స్థానంలో మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. ఇవి పొట్టిగా ఉండి 1.5 మీటర్ల లోపే ఎత్తు ఎదుగుతాయి కాబట్టి మనకి ఎక్కువగా ఈ గాలుల్ని తట్టుకునేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాయి. అంతేకాకుండా మనం ఎకరానికి వచ్చేసి సుమారు 1230 మొక్కలను మనం నాటుతాం. కానీ ఈ రకాలు పొట్టిగా ఉండడం వల్ల, నూతనంగా వచ్చినటువంటి ఈ క్యావెండిష్ రకాలు పొట్టిగా ఉండడం వల్ల వీటిని అధిక సాంద్ర పద్ధతిలో నాటుకొని హెక్టార్కు 3080 మొక్కల బదులు 5200 మొక్కల వరకు కూడా మనం నాటుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతుల యొక్క ఆదాయము పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనం చెప్పుకునేటువంటి విలువ ఆధారిత ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ రకాలు, నూతనంగా వచ్చిన రకాల నుంచి కూడా రైతులు పొందడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉందండి. ఓకే సార్, ఈరోజు మనం అరటిలో విలువ ఆధారిత ఉత్పత్తులపై అవగాహన అనే అంశం గురించి చాలా చక్కగా చెప్పారు రవీంద్ర కుమార్ గారు. ధన్యవాదాలు. నమస్తే. ఈనాటి కార్యక్రమంలో పశువులలో రక్తపరాన్న జీవుల వల్ల కలిగే వ్యాధులు, వాటి నివారణ అనే అంశం గురించి వివరించడానికి మన స్టూడియోకి విచ్చేశారు వెటర్నరీ పారాసిటాలజీ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ విభాగం ప్రొద్దుటూరు నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వి జ్ఞానిచరిత గారు మనతో ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. మరి ఈరోజు పశువుల్లో రక్తపరాన్న జీవుల వల్ల కలిగే వ్యాధుల గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు పరాన్న జీవులు అంటే ఏమిటి, వాటి రకాలు ఏమిటి, అలానే పశువుల ఆరోగ్యంపై వాటి ప్రభావం ఎలా ఉంటుందంటారు? పరాన్న జీవులు అంటే మనం సాధారణంగా చూసినట్లయితే ఇవి జీవాలని ఆసరాగా చేసుకొని వాటి మనుగడ కోసం ఈ జీవాల్లో ఉంటూ వాటికి సంబంధించిన పోషకాలన్నింటినీ హరిస్తూ వాటి మనుగడను కొనసాగిస్తూ ఉంటాయి. ఇవి చూసుకున్నట్లయితే 2 రకాలుగా ఉంటాయి అన్నమాట. మనకి బాహ్య పరాన్న జీవులని మరియు అంతర్పరాన్న జీవులని 2 విభాగాలుగా విభజించబడ్డాయి. మొదట తీసుకున్నట్లయితే మనము అంతర్పరాన్న జీవుల వల్ల అధిక నష్టం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇవి శరీరం లోపల ఆవాసాన్ని ఏర్పరచుకొని మనకు అవి కంటికి కనిపించవు. శరీరం లోపల జీర్ణకోశలో కానీ లేదా కాలేయంలో కానీ అలానే ఊపిరితిత్తుల్లో కానీ ఇట్లా కండరాల్లో కానీ ఇలా ఆవాసం ఏర్పరచుకొని వాటి మనుగడను కొనసాగిస్తూ ఉంటాయి. ఇవి మనకి బయట కనిపించవు, అంతర్కరంగా అంటే ఇంటర్నల్గా ఉంటాయి కాబట్టి వీటిని అంతర్పరాన్న జీవులు అంటారు. వీటి వల్ల ఎక్కువగా పారుడు రోగం ఇలాంటివన్నీ సంభవిస్తూ ఉంటాయి. రెండవ విభాగానికి వచ్చినట్లయితే బాహ్యపరాన్న జీవులు. వీటిని రైతు సహోదరులు సాధారణంగా జీవాలపైన కానీ లేదా దూడలపైన కానీ పాకల చుట్టుపక్కల పరిసరాల్లో కానీ గమనించినట్లయితే వీటిని రైతు సహోదరులు గుర్తించగలరు అనమాట. ఇవి చూసుకున్నట్లయితే ఈగలు, దోమలు, మిన్నల్లులు మొదలగునవన్నీ బాహ్యపరాన్న జీవుల కిందికి వస్తూ ఉంటాయి అన్నమాట. వీటి వల్ల ముఖ్యంగా పశువుల్లో ఈ అంతర్పరాన్న జీవులు ఏ విధంగా అయితే హరింపజేస్తూ అంటే వాటికి కావాల్సిన పోషకాలను హరింపజేస్తూ ఉంటాయో ఈ బాహ్యపరాన్న జీవులు కూడా ప్రత్యక్షంగాను మరి పరోక్షంగా 2 విధాలుగాను మనకి హానిని కలిగిస్తూ ఉంటాయి. ప్రత్యక్షంగా చూసినట్లయితే అవి రక్తాన్ని పీల్చడం ద్వారానే వాటి మనుగడను కొనసాగిస్తూ ఉంటాయి. ఈ రక్తాన్ని పీల్చడం వల్ల అధిక సంఖ్యలో ఇవి ఉన్నప్పుడు పశువులు కానీ జీవాల్లో కానీ రక్తహీనత అన్నది వస్తుంది. ఇది ప్రత్యక్షంగా జరుగుతుంది. దీంతోపాటు ఇవి ఏవైతే బాహ్యపరాన్న జీవులు ఉన్నాయో ఇవన్నీ చర్మం మీద వాటి ఘాట్ల ద్వారా చర్మానికి హాని కలిగించడమే కాకుండా మొదలగున చర్మకారక వ్యాధులను కూడా వ్యాపింపజేస్తుంటాయి. అతి ముఖ్యమైన మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ బాహ్యపరాన్న జీవుల వల్ల వెక్టార్ బార్న్ డిసీజెస్ అంటాం మనము. వీటి కాటు ద్వారా వ్యాపింపజేసే వ్యాధులన్నీ కూడా ఈ బాహ్యపరాన్న జీవుల వల్ల కలుగుతూ ఉంటాయి. ఓకే మేడం, మరి పశువుల్లో రక్తపరాన్న జీవుల వలన కలిగే ముఖ్య వ్యాధులు ఏమున్నాయి, వాటి గురించి వివరించండి. ఈ అంతర్పరాన్న జీవులు మనం ముందుగా చెప్పుకున్నట్లుగానే చూసినట్లయితే ఈ అంతర్పరాన్న జీవుల క్రిందికే ఈ రక్తపరాన్న జీవులు కూడా వస్తాయండి. ఇవి ముఖ్యంగా రక్తాన్ని ఆవాసం చేసుకున్న ఏకకణ పరాన్న జీవులు అయినటువంటి ప్రోటోజోవా జాతికి చెందిన వాటి ద్వారా సంభవిస్తూ ఉంటాయి. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోదగినట్టు రోగాన్ని కలిగిస్తూ మరణాలకు అధికంగా దోహదపడే వ్యాధులు కొన్ని ఉన్నాయి. వాటిని ముఖ్యంగా మనం గమనించినట్లయితే మొదట వచ్చేసి ట్రిప్నోజోమోసిస్. దీన్ని మనం కుందేటి వెర్రి వ్యాధి అని కూడా మనుగడలో అంటుంటాం. తిరుగుడు రోగం అని కూడా కొంతమంది వ్యవహారికంగా మాట్లాడుతూ ఉంటారు. ఇది ముఖ్యంగా బాహ్యపరాన్న జీవి అయినటువంటి జోరీగల వల్ల లేదా గుడ్డి ఈగలు అని కూడా అంటుంటాము. వీటి ద్వారా సంభవిస్తూ ఉంటుంది.
వీటితో పాటు మనకి బెబీషియోసిస్, టెలిరియోసిస్ వంటివి ఇవి ముఖ్యంగా పిరుదులు మరియు గోమార్ల ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఈ బెబీషియోసిస్ చూసినట్లయితే ఇది ముఖ్యంగా రక్తంలోని ఎర్ర రక్త కణాలని అంటిపెట్టుకుని ఉండి వీటిల్లో అవి అభివృద్ధి చెందుతూ వాటికి హాని కలిగిస్తూ ఉంటాయి. అలాగే రెండో రకమైన టెలేరియోసిస్ని చూసినట్లయితే ఇవి తెల్ల రక్త కణాల్లో ఉంటూ వాటిని ఆసరాగా చేసుకుని అందులో అభివృద్ధి పొందుతూ వాటి నాశనానికి దోహదం చేస్తూ రోగకారకంగా వ్యవహరిస్తుంటాయి. ఈ మూడిటికి భిన్నంగా మరొకటి ఉంది మైక్రోఫైలేరియోసిస్ అని. ఇది ముఖ్యంగా ఎలికపాముల ద్వారా వాటి యొక్క లార్వా ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఈ పరాన్న జీవుల వలన కలిగే వ్యాధులకు ముందస్తు కారణాలు ఏమైనా ఉన్నాయా? అవి ఏవి అయి ఉంటారు? మనం ముందుగా చెప్పుకున్నట్లు ఈ బాహ్య పరాన్నజీవులు అంటే ఈ వెక్టార్ బోర్న్ డిసీజెస్ అన్నీ కూడా మనకి బాహ్య పరాన్నజీవుల వల్ల సంభవిస్తూ ఉంటాయి. ఇవి ఎప్పుడైతే రైతు సహోదరులు అంటే మనము పాడి పశువుల మీదనే కాకుండా పరిసర ప్రాంతాలని గాన సరిగా పట్టించుకున్నప్పుడు లేదా వాటిని అశ్రద్ధ చేసినప్పుడు ఈ బాహ్య పరాన్నజీవులు అధికంగా లేదా విరివిగా పెరిగిపోవడము, మరి మురుగునీరు ఉండడం వల్ల ఈగలు, దోమలు ఇటువంటి సమస్యలన్నీ అధికమయ్యి ఈ వ్యాధులన్నీ కూడా అధికంగా సంక్రమిస్తూ ఉంటాయి. ఇది ఒక కారణం అయితే మరొక ముఖ్య కారణం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్ట్రెస్. ఇప్పుడు మనం కూడా ప్రతి ఒక్కరం లోకం అంతా స్ట్రెస్లో ఉన్నాము అంటుంటాం కదా, అలాగే మనతో పాటు పశువులు కూడా ఎంతో స్ట్రెస్ గురవుతూ ఉంటాయండి. అంటే వీటిని స్ట్రెస్ని ఏమంటారంటే ఒక విధమైన అవి ఇబ్బందికి లోనవుతూ ఉంటాయన్నమాట. ముఖ్యంగా ఈ కారణాలు 2-3 రకాలుగా చూడొచ్చు అనమాట. మనం మొదటి రకంగా చూసినట్లయితే ముఖ్యంగా ఎప్పుడైతే మనకి విపరీతమైన వాతావరణం పరిస్థితులు ఉన్నప్పుడు అంటే అధికంగా ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు పశువులు ఈ ఒత్తిడికి లోనవుతూ ఉంటాయి. ఈ ఒత్తిడి వల్ల వాటిలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడము, ఈ పరాన్నజీవులే కాకుండా ఇతర వ్యాధులు కూడా సంక్రమించే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు ట్రాన్స్పోర్ట్ స్ట్రెస్ అంటాం. అంటే జీవాలను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి దూరంగా తీసుకెళ్లేటప్పుడు రైతులు తొందరలో కానీ లేదా ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ త్వరితగతిన వాటిని ఇక్కడి నుండి అక్కడికి సరఫరా చేసేయాలన్న ఆలోచనలో ఉంటారు. అటువంటి ఆలోచనలు కాకుండా జీవాలకి తగినంత రెస్ట్ని ఇస్తూ మరియు తగిన సదుపాయాలని కానీ వాటికి క్రియేట్ చేసినట్లయితే ఇవి రాకుండా మనం నిరోధించగలం అన్నమాట. మరి బాహ్య పరాన్నజీవులు అంటే ఏమిటి, అసలు వీటిని ఎలా గుర్తిస్తారు, అలాగే వాటి వల్ల కలిగే నష్టాలు ఏమై ఉంటాయంటారు? మనం ముందు చెప్పుకున్నట్లయితే ఏ విధంగా అయితే పరాన్నజీవులు 2 రకాలు ఉంటాయి, అంతర్బాహ్య అని చెప్పాము. బాహ్య పరాన్నజీవులన్నీ బయటనే ఉంటాయండి. రైతు కొంచెం కానీ శ్రద్ధ చూసి పశువుల మీద కానీ పశువుల పాకలో కానీ గమనించినట్లయితే వీటన్నిటిని వారు గుర్తించవచ్చు. మనకి ఈగలు అందరూ గుర్తించదగినవే, దోమలు కూడా మనందరికీ తెలిసినవే. వీటితో పాటు చర్మం పైన కానీ చర్మం యొక్క వెంట్రుకల మీద కానీ పేలు, మిన్నలు లాంటివన్నీ కూడా ఉంటుంటాయి. వీటితో పాటు పిరుదులు, గోమార్లు అన్నవి కూడా ఎక్కువగా ఉండి ఈ ముఖ్యంగా ఈ పిరుదులు, గోమార్లు ఏంటంటే మనకి వ్యాధి వ్యాప్తిలో ఎక్కువగా ప్రాముఖ్యతని కలిగినవి కాబట్టి వీటిని గుర్తించడంలో రైతులు ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. ఇవి మొదట్లో కనుక చూసినట్లయితే రైతు సోదరులు దగ్గరగా గమనించినట్లయితే ఇవి చిన్నగా రాగి గింజ సైజులో ఉంటాయండి. ముఖ్యంగా చెవుల కింద భాగంలో కానీ మెడ దగ్గర కానీ లేదా ముందు లేదంటే కాళ్ళ వెనకల భాగంలో కానీ అలాంటి లోపల భాగంలో ఇవి ఉంటాయి. అంతేకాకుండా తోక కింది భాగంలో కూడా ఉంటూ ఇవి మొదట చిన్న రాగి సైజులో ఉన్నాయని చెప్పినవి కాస్త పెరిగి క్రమేపీ అవి చింతగింజంత సైజు కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. గుత్తులుగా ఉంటాయి. వ్యాధి అంటే అవి మనం కానీ రైతు పట్టించుకోకుండా వదిలేసినట్లయితే ఇవి గుత్తులుగా పెరిగి అధికంగా వాటి రక్తాన్ని పీలుస్తూ జీవాలకు చాలా నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి అన్నమాట. మేడం కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో మేడం. హలో, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కోనగిరి. ఓకే, మీ ప్రశ్నను అడగండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. వింటాను, నా పేరు. ఓకే, మాట్లాడండి. హలో మేడం గారు, గాలికుంటు వ్యాధి ఒక సంవత్సరం దానికి బాగా ఇబ్బంది అయింది. అవునండి. మళ్ళా కడుపులో కూడా అవుతున్నాము. అవునండి. ఓకే అమ్మవారు. ఓకే, మీ సమస్య ఏంటో మీరు టీకాలు వేయించుకోవడం లేదా? వేయించినాము, తగ్గుతుంది, బాగా వీక్ అయినాయేమో అవి. అంటే మీరు అంటే వేయించుకున్నాక వీక్ అయ్యాయని చెప్తున్నారా, లేక వేయించుకోకముందే వీక్ అయినాయని చెప్తున్నారా? మీ ప్రశ్న సరిగా లేదండి, కొంచెం క్లారిటీగా చెప్పగలరు? ఇవో పోయిన సంవత్సరము అది ఒక అంటే 4 months ఉండే అని దానికి టీకా వేయలేదు. మళ్ళీ ఈ సంవత్సరం ఎక్కువ వచ్చింది. అవును, చూడు వాటికి మామూలుగానే టీకాలు వేయరండి. కడుపులో అయింది. ఓకే, కురుపులు అయినాయి. ఓకే,
అంటే మామూలుగా అండి ఎప్పుడు కానీ చూడు ఆవులకి వేయరండి టీకాలు ఎప్పుడు కానీ, ఎందుకంటే వాటిలో శరీర మన కడుపులో అయినకి బాగా ఇబ్బంది అయ్యి కాళ్ళకు డెక్కలు వచ్చిపోతున్నాయి. అవునవునులేండి. దానికి కారణం ఏంటంటే ఎప్పుడు కానీ చూడావులకు వేయకూడదండి, ఎందుకంటే వాటిలో ముందే రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ టీకాలు వేస్తామో దానివల్ల జబ్బు ఎక్కువయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎప్పుడే కానీ మేము చూడి ఆవులకి ఎటువంటి టీకాలని సజెస్ట్ చేయము. అందువల్ల డాక్టర్లు వేసిండకపోవచ్చు, దానివల్ల దానికి ఏమైనా తర్వాత రోగం వచ్చి అందువల్ల అది ఇబ్బంది పడి ఉండొచ్చు. కానీ చూడి ఆవును మాత్రం ఎప్పుడు కానీ మనం టీకాలు ఎప్పుడు కానీ వేయించకూడదు. ఆ తర్వాత మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ చూడావుకి వ్యాక్సిన్ వేయలేదు కాబట్టి లేదా టీకాలు వేయలేదు కాబట్టి మీరు వాటిని మిగతా మందుతో కలపకుండా సపరేట్గా పక్కన పెట్టుకొని కానీ మీరు మేనేజ్ చేసినట్లయితే యాజమాన్య పద్ధతి ద్వారా కానీ మీరు పక్కన పెట్టి అలా చూసినట్లయితే దానికి వ్యాధి వ్యాప్తి చెందకుండా మనం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక బర్రెకు మేడం మోకాళ్ళ వాపచ్చేసి చర్మం అంతా కుళ్ళి చర్మం చెడిపోయేది. చర్మం అంతా మోకాళ్ళ వాపు వచ్చింది, దాని కింద అంతా చర్మం కురుకులు. మేమైతే అమ్మవారి అనుకున్నాము. అవునులేండి, డాక్టర్ అమ్మవారు కాదని మళ్ళీ చెప్పాడు. అవునవునులేండి. అంటే ఇప్పుడు ఈ మోకాళ్ళ కింద నీరు చేయడానికి పలు కారణాలు ఉంటాయండి. ఎట్లా అంటే రోగాన్ని బట్టి కానీ లేదా ఎప్పుడైతే ప్రోటీన్ డెఫిషియన్సీస్ ఉన్నా కూడా మనకు ఒక్కొక్కసారి ఈ మోకాళ్ళ కింద కానీ ఆ కింది భాగాల్లో నీరు చేరే అవకాశం ఉంటుంది. మీరు ఒక్కసారి మీద వైద్యం చేత వాటిని ఆ శాంపిల్స్ ఏవైతే ఆ స్కిన్ ఏదైతే పొక్కింది అంటున్నారో వాటిని శాంపిల్స్ తీసుకోవడము, వాటిని ల్యాబ్కి పంపించి కన్నా స్పెసిఫిక్ నిర్ధారణ చేసినట్లయితే కన్నా ట్రీట్మెంట్ మనం క్లియర్గా చేయగలుగుతాము. ఓకే మేడం, నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో 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 మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో మాట్లాడండి. హలో హలో కాల్ కట్ అయిపోయినట్టుంది మేడం. మనం క్వశ్చన్లోకి వెళ్దాం. ఇప్పుడు టీకాల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అలాగే కోళ్లకు, మేకలకు, గొర్రెలకు టీకాలు, మందులు వాడుతున్నారు. సో మనం మాంసాహార జంతువులు తినేటప్పుడు వాటి కాలేయం తినవచ్చా? ఇది మంచి ప్రశ్నే అండి. చాలా వరకు ఇప్పుడు కొత్తగా వేగన్ ఫుడ్ అని అందరూ ఎందుకు వేగన్ సైడ్కి వెళ్తున్నారు అంటే ఈ మాంసకృతుల్లో ముఖ్యంగా ఈ ఏవైతే మనం టీకాలు వాడడమో లేక ఈ యాంటీబయాటిక్స్ వాడడమో వాటి కృతులన్నీ ఉండిపోవడం వల్ల మనకి వస్తాయి అన్న భయం అందరికీ ఉంటుంది. ముఖ్యంగా ఈ మాంసకృతులు తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఎప్పుడైతే మనము ఈ ఏవైతే టీకాలని కాదు ఈ మందులు యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడుతుంటాము, వీటి రెసిడ్యూస్ ఆ కాలేయంలో కానీ కండరాల్లో కానీ ఉండిపోవడం వల్ల వాటిని మనం తినడం వల్ల మనకు వస్తుంది అని అంటారు. దీనికోసం మనం ఏం చేయాలంటే అంటే మినిమం విత్డ్రావల్ పీరియడ్ అని ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా ఉంటుందండి. ఇప్పుడు యాంటీబయాటిక్స్లో వివిధ రకాలైన యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటాం కదండి. కొన్నిటికి 10 రోజులు విత్డ్రావల్ పీరియడ్ ఉంటుంది, కొన్నిటికి 5 రోజులు విత్డ్రావల్. అంటే ఈ పీరియడ్లో మనం మాంసాన్ని కొయ్యకూడదు. ఇప్పుడు జీవాలకి ఒక పర్టికులర్ యాంటీబయాటిక్ ఇచ్చామనుకోండి, ఆ యాంటీబయాటిక్ ఇచ్చిన తర్వాత 10 రోజుల వరకు దాని మాంసాన్ని మనము అంటే దాన్ని కోయడానికి పంపించకూడదు. అట్లా పంపించకుండా విత్డ్రావల్ పీరియడ్ కానీ ఇచ్చినట్లయితే అది 0కి వచ్చిన తర్వాత మాత్రమే వాటిని స్లాటర్కి లేదా కోయడానికి పంపించినట్లయితే కానీ దాని కాలేయాన్ని కానీ దాని మాంసకృతుల్ని తినడం వల్ల మనకేమి ఇబ్బందికరంగా ఉండదు. ఇది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లాగా ఉంటుంది. అంటే పర్టికులర్గా చెప్పలేము మనము. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రైతులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైనా యాంటీబయాటిక్ వాడారు అనుకోండి, 2-3 రోజులు వాడిన తర్వాత 10 నుండి 15 రోజులు మినిమంగా గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత వాటిని పంపించడం కానీ లేదా దేనికైనా జీవాలని కానీ కోసేటప్పుడు కూడా 10 నుండి 15 రోజులు గ్యాప్ ఇచ్చి కానీ కోసినట్లయితే వాటి మాంసం వల్ల మనకేమి ఇబ్బంది కలదు. ముఖ్యంగా ఇవేం పచ్చిగా ఎప్పుడు తినాం కాబట్టి అవన్నీ ఉడకబెట్టే తింటాం మనము. బాగా ఉడకబెట్టి తిన్న తర్వాత ఇవేవి కూడా ఇబ్బంది కలగజేయవు. ఓకే మేడం, కాల్ రెడీగా ఉంది, కాల్ తీసుకుందాం. హలో హలో మీ పేరు? మేడం నమస్కారం. మేడం నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం మేము జోగులాంబ గద్వాల మేడం. ఓకే, మీ పేరు? రాము మేడం. ఓకే, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మీ ప్రశ్నను అడగండి, మేడం ఉన్నారు. మేడం నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. అవి ఒక 6 పొట్టేళ్ళు ఉన్నాయి మేడం. ఓకే, మంచిది. దానికి ఒక వారం నుంచి పారుడైంది. ఓకే, పారుడ పోసిన తర్వాత మేము మందులు వేసాం మేడం, టాబ్లెట్లు వేసినాము, నెక్రోలో ఇచ్చాను, అది మిక్సింగ్ ఉన్నది యాంటీజోల్ అని వేసాం మేడం ఇక్కడ డాక్టర్ ఇస్తే. సరే అండి, అది తగ్గిపోయిన తర్వాత అది మేత మేయడం లేదు మేడం. అంటే మీరు ఇప్పుడు మొన్న తాపించుకున్నారని చెప్తున్నారు కదా, అది పేడ పరీక్ష చేసి తాపించారా చేయకుండానే తాపించారా?
అంటే అది విరేచనాలు ఎక్కువ చేస్తుందని మేము ఇది తాపించాం మేడం, ఇది తగ్గడానికి. తగ్గడానికి తాపించారు, ఆ తర్వాత మేపు వేయడం లేదు. ఆ, పాడడం తగ్గిందా అండి? పారడం తగ్గింది మేడం. మేపు వేయడానికి కొంచెం సమయం పడుతుందండి, ఎందుకంటే అది తేరుకోవడానికి కొద్దిగా సమయం ఇవ్వాలి. దానికి తోడు మీరు పోషకాలని సమృద్ధిగా ఇచ్చేటట్టు చూసుకున్నట్లయితే కానీ ఇబ్బంది ఏమి ఉండదు. కొన్ని రోజులు టైం పడుతుంది దాన్ని కోలుకోవడానికి. ఎన్ని రోజులైంది మీరు తాపించుకోనండి? ఇది 4 రోజులైంది. కొంచెం సమయం ఇవ్వండి, దానికి కోలుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. వెంటనే లేసి కూర్చోవాలంటే కాదు కదా, కొద్దిగా టైం పడుతుంది. అది దాంతో పాటు మీరు ఆకలి వేయడానికి బెల్లామిల్ ఇంజెక్షన్స్ కానీ లేదంటే లివర్ టానిక్స్ లాంటివి తాపించుకోండి. విటమిన్ ఏ అది అవసరం లేదంటే మీరు అంటే దగ్గరలోని పశు వైద్యుని సంప్రదించి ఆయన సూచన మేరకు వేసుకుంటే బాగుంటుందండి. సొంత వైద్యం కన్నా నా సలహా ఏంటంటే మీరు దగ్గరలోని ఆయన పశు వైద్యుని సంప్రదించి ఆ పేడ పరీక్ష కూడా మీరు ఇవి ఏవైతే నట్టల నివారణ మందులు కూడా మనకి ఇష్టం వచ్చినట్టు విరివిగా వాడకుండా మీరు ఒకసారి పేడ పరీక్షకి వెళ్ళి ఆ తర్వాత వాడితే బాగుంటుంది. అవును, ఎప్పటికి కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర 10 ఉన్నా లేదా 100 ఉన్నా కూడా మీకు ఏవైతే పారుతున్నాయంటే ముఖ్యంగా రైతు సోదరులకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ముందు పేడ పరీక్షకి వెళ్ళండి. ఎందుకంటే ప్రభుత్వం అన్ని చోట్ల మీకు కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈ పేడ పరీక్షల కోసం, రక్త పరీక్షల కోసం. ముఖ్యంగా ఈ పేడ పరీక్షలు చేయించుకున్న తర్వాత ఆ తగిన పరాన్నజీవికి తగ్గ మందు వాడితే మాత్రమే మనకి బాగా లాభదాయకంగా ఉంటుంది తప్ప విరివిగా వాడడం వల్ల నష్టాలే కలుగుతాయండి. అందుకని ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం మీరు తాపించుకునేటప్పుడు ఒక్కసారి మీ దగ్గరలోని పశు వైద్యుని సంప్రదించి ఆయన సలహా మేరకు తాపించుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో మేడం. హలో, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సాదానిగూడెం. మీ పేరు? చంద్రశేఖర్. ఓకే, మేడం ఉన్నారు, మీ ప్రశ్న అడగండి. చెప్పండి చంద్రశేఖర్. మేడం, ఈ జీవాలు మేకలకి కాళ్ళకి పుండ్లు అవుతున్నాయి మేడం. ఎప్పటి నుండి అండి? ఈ డెక్కిల్స్ అందున పుండ్లు అవుతున్నాయి. అవునులేండి, బొబ్బలు వేయడము అట్లా కదండి. మీరు అంటే వ్యాక్సినేషన్ అందు చేయించుకున్నారా? ఏం లేవు. పాక్స్ వ్యాక్సిన్ కానీ అలాగే పీపీఆర్ వ్యాక్సిన్ అవి ఇప్పుడు ప్రస్తుతానికి పీపీఆర్ వ్యాక్సినేషన్ జరుగుతుంది కదండి. ఏం లేవు. ఏం లేవా? అంటే మీరు అంటే వ్యాక్సిన్ టీకాలు అందు వేయించడం లేదా? వేపిస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు అది పశు వైద్యుని సంప్రదించారా, దగ్గరలోని పశు వైద్యుని? అది 2 డెక్కిల్స్ అందున అదే అండి, అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ నాచు దగ్గర ప్రాంతాల్లో కానీ అవి తడి ప్రాంతాల్లో కానీ ఎక్కువగా మీరు పెట్టినట్లయితే గాన అక్కడ బ్యాక్టీరియా అందు ఆ నట్టల మధ్య ఆ 2 గిట్టల మధ్య చేరి ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుందన్నమాట. అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేక ఇతర కారణాల వల్ల జరుగుతుందో అని కూడా మనం నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయాలండి. ఏం వాడాలి మేడం? దానిలో పైన పూత మందులు ఉంటాయన్నమాట. మనం పూత మందులు ఏవైనా కానీ అప్లై చేసి దాంతోపాటే యాంటీబయాటిక్స్ వేయాల్సి ఉంటుంది. అది మేము డైరెక్ట్గా చెప్పడం కన్నా మీరు దగ్గరలోని పశు వైద్యుని దగ్గరికి తీసుకెళ్ళి ఆయనకు లక్షణాలన్నీ చూపించినట్లయితే మీకు కరెక్ట్గా ఆయన ఏం వాడాలి అని చెప్తారు. మీరు నట్టల నివారణకు కూడా ఏమైనా వాడారా అండి మందులు? టీకాలు వేయించుకోలేదు అంటున్నారు. వాడుతూ ఉన్నారు. ఓకే, మంచిది లేండి. మీరు ఒక్కసారి తీసుకెళ్ళండి. గాలి తగిలినాయి అని అంటున్నారు మేడం. గాలి తగిలిందనా? గాలి అలా ఏం లేదులేండి, గాలి సోకినట్ల ఏమి ఉండదు. అది ఏదైనా లేదు, ఏదైనా బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా అయి ఉండొచ్చు. మీరు ఒక్కసారి దగ్గర ఉన్న పశు వైద్యుని సంప్రదిస్తే బాగుంటుంది. అన్ని జీవాలు ఇబ్బంది పడుతున్నాయి అంటే మీరు ఒకసారి తీసుకెళ్లడం బాగుంటుంది కదా సొంత వైద్యం కన్నా. ఒకటే మేడం? ఒకటేనా? చాలా ఉన్నాయని అన్నారు మీరు. 4-5 శాల్తీలు. అవునులేండి, అదే మీరు పూత మందు వాడండి. ప్రస్తుతానికి పూత మందు వాడి ఏదైనా పూత మందు స్కావాన్ లాంటివి ఏమైనా ఉంటాయి కదా, స్కావాన్ అట్లాంటి స్కావాన్ అని పూత మందు దొరుకుతుంది, అది వాడండి. ఆ కురుపుల మీద వాడిన తర్వాత ఒకసారి పశు వైద్యుని సంప్రదించండి. ఇంజెక్షన్స్ వేస్తారు డాక్టర్స్ దాంట్లోకి. సో కుందేటి వ్యాధి అంటారు. సో కుందేటి వ్యాధి అంటే ఏమిటి, అలాగే పశువుల్లో ఈ వ్యాధి యొక్క ప్రాముఖ్యత ఏమిటంటారు? మనం రక్తపరాణ జీవుల గురించి చెప్పుకుంటున్నాం కదండి. అందులో నేను మొదటిగా మెన్షన్ చేసినట్టు అంటే ట్రిప్నోజోమోసిస్ అంటారు. దీన్ని తెలుగులో వ్యవహారికంగా రైతులు కుందేటి వెర్రి వ్యాధి అని, తిరుగుడు వ్యాధి అని అంటుంటారనమాట. ఈ వ్యాధి ముఖ్యంగా ఏంటంటే అధిక పాల దిగుబడిని ఇచ్చే ముర్రా జాతి ఆవుల్లోనూ
అలాగే సంకరజాతి ఆవులైనటువంటి హెచ్ఎఫ్ జెర్సీలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ వ్యాధికి అతి ముఖ్యమైన అంటే ముఖ్యంగా ఈ వ్యాధి ఎందుకు ఇంపార్టెంట్ అంటే 80 నుండి 90% వరకు ఈ వ్యాధి సోకిన జీవాలు కానీ లేదా పశువులు కానీ చనిపోతూ ఉంటాయి. అందువల్ల రైతులు ముఖ్యంగా దీన్ని గుర్తించడంలో కానీ ఈ వ్యాధి ఏ విధంగా సోకుతుంది అన్న దాని మీద కానీ వాళ్ళకి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఈ వ్యాధి చూసినట్లయితే మనకి ఏకకణ పరాన్నజీవి అయిన ట్రిప్నోజోమా ఇవాన్సీ అనే ప్రోటోజోవా వల్ల వ్యాధి వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా జోరీగల వల్ల లేదా గుడ్డి ఈగల వల్ల వ్యాప్తి చెందుతూ ఉంటుంది అన్నమాట. ఓకే మేడం. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో, మీ పేరు? మల్లయ్య. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు మొన్న కొనూరు. ఓకే, మేడం ఉన్నారు, మీ ప్రశ్న అడగండి. మల్లయ్య గారు చెప్పండి. అడగండి, మీ సమస్య చెప్పండి. మేడం, అది ఏమవుతుందంటే గేదెలకు ఆవులకు గాలికుంటు వ్యాధి వస్తుంది. అవును, చెప్పండి. అది ఇంజక్షన్ ఇచ్చినా తగ్గుతలేదు, పాల దిగుబడి తగ్గిపోతున్నాను. అవునా అండి? మామూలుగా ఇప్పుడు వ్యాక్సినేషన్ టీకాలు చేస్తున్నారు కదండి, చేసినా కూడా తగ్గట్లేదు, కంట్రోల్ అయితే లేదమ్మా. అవునా? అంటే మీరు అంటే అన్నిటికీ వేయించారా? అన్నిటికీ వేయించాము, చిన్నటికి కూడా వేయించావు, పెద్దటికి వేయించావు, పాలు ఇచ్చేటికి కూడా వేయించావు. అవి మందు పనిచేయట్లేదని మీరు అంటున్నారు. అవును. అలా ఏముండదండి, కొంచెం ఏమైనా అంటే ఈ జీవాలు ఏవైతే వేసినప్పుడు ఒక్కొక్కసారి ఈ జీవాలకి అంటే అధికంగా స్ట్రెస్ అంటే మనం ఏదైనా ఇతర కారణాల చేత గానీ అవి ఏమైనా ఇబ్బంది పడుతున్నట్లయితే కానీ అవి కొంచెం వీక్గాను అంటే కొద్దిగా స్ట్రెస్లోనూ ఉంటాయి అన్నమాట. వీటిని మీరు ప్రత్యేకంగా గుర్తించి కొంచెం శ్రద్ధ తీసుకున్నట్లయితే ఇవి కూడా కోలుకుంటాయండి. మంచి దానా పెట్టడము, బాగా వాటికి అంటే వాటర్ కూడా గరం వాటర్ నీళ్ళు పోస్తున్నాము. గరం అంటే వేడి నీళ్ళు ఏం తాపనవసరం లేదు, మామూలుగా మీరు దగ్గర కొంచెం పోషకాలు బాగా ఇచ్చినట్లయితే అవి త్వరితగతిన తేలుకుంటాయండి. ఒత్తిళ్ల వల్ల ఏదైనా కూడా ఇప్పుడు టీకాలు వేసిన తర్వాత కొంచెం మనము వాటిని అశ్రద్ధ చేయొచ్చు. ముఖ్యంగా స్ట్రెస్ వల్ల అంటే ఒత్తిళ్ల వల్ల కూడా వాటికి కొంచెం అంటే నీరసించడం అట్లాంటివన్నీ ఉంటాయి. మీరు కొంచెం శ్రద్ధ తీసుకొని వాటికి కన్నా ఇట్లా ఏవైతే మెత్తబడి ఉన్నాయో వాటిని మంద నుండి సపరేట్ చేసుకొని కొంచెం ఏదైనా ప్రత్యేకంగా ఏదైనా దానాలో కానీ వాటిలో కానీ మీరు మంచిగా పోషకాలను ఇచ్చినట్లయితే అవన్నీ తేరుకుంటాయండి తప్పకుండా. ఇంకొకటి ఏంటంటే పాడి తక్కువైంది మేడము, గేదెలు కూడా ఉన్నాయి కానీ పాలు చాలా తక్కువ. ఇది ఖచ్చితంగా న్యూట్రిషనల్ లోపమే అండి. అంటే మీరు సమతుల్యమైన దానాన్ని కానీ ఇవ్వకపోయినప్పుడు మాత్రం ఇట్లా పాలు తగ్గడము, నీరసంగా ఉండడం అనేటివి జరుగుతూ ఉంటాయి. మీరు ఖచ్చితంగా దానాలో అంటే 70:30 రేషియో మీకు తెలిసిందే ఉంటుంది. అంటే పచ్చిగడ్డి వచ్చేసి 70%, ఎండుగడ్డి వచ్చేసి 30% ఇవ్వాలా. దీనితో పాటు ఎముకల కోసం బలానికి కోసం ఎముకల పొడి, మినరల్ మిక్చర్స్ మరియు సాల్ట్ లిక్స్ అని కూడా దొరుకుతుంటాయి. ఇవన్నిటిని కూడా మీరు సమతుల్యంగా వాటికి ప్రొవైడ్ చేసినప్పుడు మాత్రమే మనకి అధిక లాభాలను ఇవ్వగలుగుతాయి. మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా యాజమాన్య లోపం వల్లనే జరుగుతున్నాయి కాబట్టి మీరు ఒక్కసారి ఫుడ్ ఏదైతే అంటే మీరు అనిమల్స్కి కానీ పశువులకు కానీ మీరు ఏదైతే దానా పెడుతున్నారో దాన్ని ఒకసారి పరిశీలించుకొని దానికి ఒక్కసారి పశు వైద్యుని సంప్రదించి ఆయన సలహా మేరకు అవన్నీ కూడా సమపాళ్లలో ఇచ్చేటట్లు చూసుకున్నట్లయితే మీకు నష్టం అయితే జరగదు. ఓకే మేడం, కాల్ తీసుకుందాం. హలో హలో హలో, మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను మన్గూరు నుండి సన్నయ్య గారండి. ఓకే, మీ ప్రశ్న అడగండి, మేడం ఉన్నారు. మాది ఏం లేదు మేడం, మా ఇంట్లో పెంచుపుడు కుక్కు ఉన్నది, దానికి బాగా గజ్జి వచ్చింది. చెప్పండి. మీరు గజ్జి వచ్చిన తర్వాత ఆ గజ్జి నమూనాలను ఒకసారి తీసుకెళ్లాలండి, ఎందుకంటే అది పరీక్ష చేసి నిర్ధారిస్తాం. ఈ గజ్జి ఎక్కువగా ఏంటంటే ఈ మిన్నల్లుల వల్ల మైట్స్ అంటాము, వీటి వల్ల చర్మ వ్యాధులు వస్తుంటాయి. ఇవి ముఖ్యంగా మీరు ఐవర్మెక్టిన్ ఇంజెక్షన్ ఒకసారి వేయించుకున్నట్లయితే బాగుంటుందండి ఆ కుక్కకి. ఒకసారి అంటే చర్మ పరీక్ష చేయించుకోవాలి ముందు. మీరు వీలు ఉంటే కానీ కుక్కను ఒకసారి దగ్గరలోని పశువైద్యుని తీసుకెళ్తే ఆ చర్మ పరీక్ష చేసి వారు నిర్ధారిస్తారు. ఒకవేళ ఇవి బాహ్యపరాన్న జీవుల వల్ల వస్తున్నాయంటే వాళ్ళు ఖచ్చితంగా దానికి టీకా వేస్తారు. అంటే టీకా కాదు, ఒక మందు వేస్తారు, ఐవర్మెక్టిన్ అనే మందు. మేడం కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో మేడం గారు చెప్పండి. మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మరి హనుమాన్ జంక్షన్ నుంచి మాట్లాడుతానండి. ఓకే, మీ పేరు? నా పేరు మొవ్వా నాగరాజ్ అండి. ఓకే, నాగరాజ్ గారు, మేడం ఉన్నారు, మాట్లాడండి, మీ ప్రశ్న అడగండి. నేను నాకు ఆవుతోడు ఉంది మేడం గారు, 9 నెలలు అయిందండి అది. అది దానికి IVF చేపిద్దామని అనుకుంటున్నాను మేడం గారు. అది ఎక్కడ చేస్తారో ఏంటో చెప్తారండి.
అంటే మీరు ఐవీఎఫ్ పద్ధతికి వెళ్ళాలనుకుంటున్నారా? అవునండి, అవును. 1.5 సంవత్సరం అయింది దానికి. ఉమ్. అంటే మీరు ఇక్కడ అంటే మీరు మీ పశు వైద్యుని సంప్రదించండి, ఎందుకంటే వాటి డీటెయిల్స్ అన్నీ వాళ్ళు డిపార్ట్మెంట్ తరపునే మనకి అందుబాటులో ఉన్నాయి. అదే అండి, వాళ్ళ ద్వారానే వెళ్ళాలండి, ఎందుకంటే వాళ్ళు ఐవీఎఫ్ పద్ధతి అనేది అంటే ఇంకా మనకి అంటే పశువులు ఇప్పుడు ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇన్విట్రో ఫర్టిలైజేషన్ టెక్నిక్ మనకి ఇప్పుడు జరుగుతున్నాయి. డిపార్ట్మెంట్ తరపు నుండి కానీ మీరు ప్రొసీడ్ అయినట్లయితే కానీ మీకు తప్పకుండా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కానీ జరిపించవచ్చు. ఓకే మేడం. ఓకే మేడం, ఇంకో కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో 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 హలో, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, మేము చిత్తూరు జిల్లా తోనంబల్ మండలం నుంచి మాట్లాడుతున్నాము. ఓకే, మీ పేరు? పవన్ రెడ్డి. ఓకే, మేడం ఉన్నారు, మీ సమస్య చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. మనది హెచ్ఆర్ దూడ ఉంది మేడం, కరుపు దూడ. ఓకే. 2 years అయింది. దానికి వచ్చి పులిపిర్లు ఎక్కువగా ఉంది మేడం. ఇక్కడ డాక్టర్లను అడిగితే వాళ్ళు వచ్చి చాక్ పీసు నిమ్మ పసురు వేయమంటారు, లేదంటే దొండాకు సున్నం కలిపి వేయమంటున్నారు. అవునండి. అంటే పులిపిల్లు దానికి ఒక్కదానికే ఉందా? ఒక్కదానికే ఉంది మేడం. అంటే అవి ఎక్కువగా వస్తున్నాయి, ఒకే చోట వస్తున్నాయా? ఒళ్ళంతా కడకు అక్కడక్కడ ఉంది మేడం. ముందు వేరే ఇంకో దానికి ఉండేది. ఓకే. దానికైతే ట్రీట్మెంట్ ఏం చేయకుండానే దాని ఇష్టంగా అదే రాలిపోయింది. ఇవి యాక్చువల్గా అవి ఈ కురుపులు అనేటువంటి వాటి వల్ల మనకి పెద్దగా నష్టం ఏం జరగదు, అవంతకు అవి రాలిపోతూ ఉంటాయి. ఇవి లేదు అని అంటే కానీ మనం అంటే ఇవి జాగ్రత్తతో తీసుకొని అంటే ఒక మందు దొరుకుతుంది అనమాట మనకి ఆయుర్వేదంలో, తూజా అనే మందు. కానీ అది చాలా జాగ్రత్తగా వాడాల్సి ఉంటుందండి. అవి అంటే చర్మానికి కింద తగలకుండా ఆయుర్వేదిక్లో దొరుకుతుంది, తూజా ఆయింట్మెంట్ అని దొరుకుతుంది. మీరు ఒకసారి అది పట్టించేటప్పుడు చాలా జాగ్రత్తగా పట్టించాల్సి ఉంటుంది. అది చేతికి అంటినా కూడా మనకు బొబ్బెక్కుతుంటుంది అనమాట. అందుకని అది పట్టించే ముందు మీరు ఒకసారి పశు వైద్యుని సంప్రదించి ఆయన సలహాలో లేదా ఆయన ఆధ్వర్యంలో పట్టిస్తే బాగుంటుంది. ఓకే మేడం. ఇంకో దానికి వచ్చి బొబ్బలు వస్తుంది మేడం. బొబ్బలు అంటే ఎక్కడ వస్తున్నాయండి బొబ్బలు? దానికి పొదుగు దగ్గర చిన్న దూడ, కరుపు దూడలే. అవునా అండి. అంటే పొదుగుని మీరు అంటే అది ఎక్కువగా కూర్చోవడం లేయడం లేదా అంటే పరిసరాలని కొంచెం శుభ్రంగానే ఉంచుతున్నారా అది ఉండే ప్రాంతంలో? మేడం నాకు వచ్చి 4 ఆవులు, పాడే ఆవులు 4 ఉన్నాయి, 4 కరుపు దూడలు ఉన్నాయి. అవునండి. అన్ని బాగుంది మేడం. ఆ 2 దూడలే అట్లా ఇబ్బంది పెడుతున్నాయి. ఒక 3 నెలలు 6 నెలలకి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది వాటికి. అంటే దూడలు కదా అంటే మీరు అంటే యాజమాన్య పద్ధతిలో కొంచెం ఏదో మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వాటన్నిటి నుండి కూడా తప్పించుకోవచ్చు. అంటే మీకు అది ఎక్కడ వస్తుంది అన్నారండి? బొబ్బలు వచ్చి మెడ మీద ప్లస్ వెనక తొడల భాగంలో వస్తుంది. వెనకాల తొడల భాగంలో. ఒకసారి అది అంటే యాంటీబయాటిక్ ఏమైనా ఇంజెక్షన్స్ వేసుకుంటూ దాంతోపాటు ఏమైనా పూత మందులు దొరుకుతాయండి, వాటిని వాడినట్లయితే మీకు ఏమైనా లాభం ఉండొచ్చు. అదైతే మాత్రం మాకు ఇక్కడ హాస్పిటల్ నుంచి వచ్చి చూసారు, ఇచ్చారు, అయినా కూడా ఏం తగ్గలేదు అంటున్నారా? అంటే మీరు 1 రోజు 2 రోజులు పట్టికుండా కొంచెం కంటిన్యూస్గా పట్టించాలండి. అంటే 1 రోజుతో ఆపేయడం అట్లా చేయకూడదు. ఇవి రెగ్యులర్గా పట్టిస్తూ దానికి తోడు ఏదైనా యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు కూడా అంటే వైద్యం సలహా మేరకు తీసుకుంటే తప్పకుండా తగ్గుతాయి. ఇవేమి ఎక్కువగా ఇబ్బంది పెట్టవు. కంట్రోల్ అయింది, బొబ్బలు అయితే కంట్రోల్ అయింది. తర్వాత మళ్ళీ అంతే వెనకనే నెక్స్ట్ వదన బకాయ 1 వారం రోజుల తర్వాత ఏనుక్కరం వచ్చింది. ఓకే. మళ్ళీ ఆయన వచ్చి చూసి దానికి అంటే అదే అండి, దీనికి కారణం ఏదో ముందు మీరు కనుక్కోవాలన్నమాట. అంటే ఒక చోట వచ్చింది మళ్ళీ నెక్స్ట్ కూడా వస్తుంది అని అంటే అది చుట్టుపక్కల ప్రాంతాల ద్వారానే అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండడం కానీ వాటి వల్ల వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త తీసుకొని దాన్ని నీట్గా పెట్టినట్లయితే, తడి లేకుండా నేల అది ఎక్కడైతే కూర్చుంటుందో లేస్తుందో కొంచెం పొడి నేలల్లో పెట్టినట్లయితే మీకు కొంచెం సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే మేడం. ఇప్పుడు దీనికి పులిగొర్లకు అది మందు చెప్పారు కదా, అది తూజా మెడికల్ షాప్స్లో దొరుకుతుందండి. కానీ మీరు ఒకసారి పశు వైద్యుని సంప్రదించండి. అది వాడేటప్పుడు కూడా మనకు చేతికి తగిలిన ఇబ్బంది ఉంటుంది కాబట్టి అది ఎట్లా అంటే అట్లా పట్టికూడదు. ఆయన సలహా మేరకు ఒకసారి వాడండి. తూజా ఆయింట్మెంట్ అని తూజా ఆయింట్మెంట్ దొరుకుతుందండి. ఓకే, లాస్ట్ కాలర్ ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో హలో హలో, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కరీంనగర్ డిస్ట్రిక్ట్ అండి, పెద్దన్న. ఓకే, మేడం ఉన్నారు, మీ ప్రశ్న అడగండి. అడగండి, మీ సమస్య చెప్పండి. హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి, చెప్పండి. హలో, నమస్కారం అండి, చెప్పండి, మీ ప్రశ్న చెప్పండి. కరీంనగర్ డిస్ట్రిక్ట్ పెద్దనండి. ఓకే, సమస్య చెప్పండి, మేడం వింటున్నారు. మేడం, మా ఆవుకు పనులకు 4 పనులకు కురుపులు లెక్క అవుతాను.
ఎక్కడండి కురుపులు ఎక్కడ వస్తున్నాయి? చనుల దగ్గర. అవునులేండి. మన పులిపిరి లెక్క అయ్యి అది ఇట్లా పొడుగు పెరుగుతాయి. అవునులేండి. అంటే మీరు ఒకవేళ అంటే అక్కడ కురుపులు అంటే బయటనే కురుపులు వస్తున్నాయి, లోపల నుండి గట్టిగా అవ్వడము పొదుగుల దగ్గర అట్లా ఏమైనా ఉందా అండి? పైన అంటే లోపల మీకు గట్టిగా ఉండడం అంటే పట్టుకొని చూస్తారు కదా, దాన్ని పట్టుకున్నప్పుడు గట్టిగా ఉండడం అట్లా ఏం లేదు కదా? పాలు పిండుతుంటే నార్మల్గానే ఉంది, బయట మాత్రం కురుపులు వస్తున్నాయి. అంతేనా అండి? దానికి పూత మందు దొరుకుతుందండి, దాన్ని ఒకసారి పట్టించి కొంచెం శుభ్రతని అంటే మీరు అది కూర్చున్నప్పుడు లేసినప్పుడు కొంచెం పొదుగుని నీట్గా క్లీన్ చేసుకొని కొంచెం పొడిగా పెట్టుకున్నట్లయితే కనుక ఇవేమి కురుపులు లాంటివి ఏం పెద్దగా రావండి. మీరు పాలు పిండినప్పుడు పిండక ముందు కూడా ఒకసారి నీట్గా అంటే వెచ్చని నీళ్ళతో ఒకసారి కడిగి దాని తర్వాత పొడి బట్టతో ఒకసారి తుడిచిన తర్వాత పాలు పిండండి. పిండిన తర్వాత కూడా కొంచెం క్లీన్ చేసుకున్న తర్వాత అంటే మీరు యాజమాన్య పద్ధతి ద్వారానే వీటిని కంట్రోల్ చేయగలరు. ఒకవేళ మీకు ఇబ్బంది ఉంది అంటే మాత్రం ఒకసారి పూత మందులు దొరుకుతాయి, పైన మాత్రమే వస్తుంది అంటున్నారు కాబట్టి మీరు దానికి మాత్రం అంటే టాపికల్గా అప్లికేషన్స్ ఉన్నాయండి, స్కావాన్ ఆయింట్మెంట్స్ అట్లాంటివి, కానీ మీరు ఒకసారి వైద్యుని సంప్రదించి తీసుకోండి. ఓకే మేడం. మరి పశువుల్లో రక్తపరాన్న జీవుల వల్ల కలిగే వ్యాధులు అలాగే వాటి నివారణ గురించి మా రైతు సోదరులకి చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. మరి పశువుల్లో రక్తపరాన్న జీవుల వల్ల కలిగే వ్యాధులు వాటి నివారణ అనే అంశం గురించి మీరు మరింత అదనపు సమాచారం కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ డాక్టర్ వి జ్ఞానచరిత సహాయ ఆచార్యులు వెటర్నరీ పారాసిటాలజీ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ విభాగం ప్రొద్దుటూరు. ఫోన్ నెంబర్స్ 9949807920 9100771767. ఫోన్ నెంబర్స్ మరి ఒకసారి 9949807920. మరి ఒక ఫోన్ నెంబర్ 9100771767. పసిడి పంటలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.